అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు అమెరికాలోని వలసదారులు గడగడ వణికిపోతున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, హాలిడే సీజన్ కావడంతో చాలా మంది పర్యటనకు మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే వరుస సెలవులు వచ్చినా ఈసారి ప్రయాణాల రద్దీ కనిపించడం లేదు. అందుకు కారణం ట్రంప్ వీసా రూల్స్. కఠిన ఇమిగ్రేషన్ నిబంధనల నేపథ్యంలో ఈ తలనొప్పులు మాకెందుకు అనుకున్న వలసదారులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రయాణాలంటేనే భయపడుతున్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయులు సహా అనేక మంది వలసదారులు తమ ప్రయాణాలను మానుకుంటున్నారని న్యూయార్క్ టైమ్స్ కేఎఫ్ఎఫ్ సర్వేలో వెల్లడైంది. అమెరికా ఇమిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడకూడదనే ఉద్దేశపూర్వకంగా ప్రయాణాలను రద్దు చేసుకున్నట్లు ప్రతి 10 మందిలో 3 విదేశీ వలసదారులు చెప్పినట్లు సర్వే వెల్లడించింది. H1B వీసాదారుల్లో 32% మంది, అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో 15% మంది కూడా ఇలా ఇళ్లకే పరిమితమయ్యారట. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వలసదారుల్లో అయితే ఏకంగా 63% మంది ఇళ్ల నుంచి బయటకు కూడా అడుగు పెట్టడం లేదు. ఒకసారి దేశం దాటితే మళ్లీ వచ్చే అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే అన్న భావన చాలా మంది వలసదారుల్లో నెలకొంది. విదేశీ ప్రయాణాలే కాదు, అమెరికాలోనూ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వలసదారులు ఇష్టపడటం లేదని సర్వే తెలిపింది. H1B సహా పలు వీసాలకు సంబంధించి నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసింది. దాంతో అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు చేయొద్దని ఇటీవల పలు టెక్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు సూచించాయి. మొత్తం మీద ట్రంప్ దెబ్బకు అమెరికాలోని వలసదారులకు పండుగ కళ తప్పిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.